ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు ఇన్ ఇంగ్లీష్. ఏ పని చేసినప్పటికీ మనకు మొట్టమొదట ఆత్మవిశ్వాసం కావాలి. ఆ పని నా చేత సాధ్యమవుతుందా కాదా, నేను చేయగలనా లేదా అనే విశ్వాసం మనలో మొట్టమొదట రావాలి. ఈ రోజుల్లో ఈ ఆత్మవిశ్వాసం నశిస్తుంది మనుష్యుల్లో. ఎవరిదో విశ్వాసం తీసుకొని బతుకుతున్నాం మనం, మన విశ్వాసం లేదు. చదువుకునే విద్యార్థులు చెప్పండి, డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేయాలని ప్రయత్నం చేస్తాడు, వాడు ట్రాక్టర్ నడిపేదానికి రెడీ ఉంటాడు. వీళ్ళకి చదివే సైన్స్ అవి లెక్కలు అవి ఇవి ఇంట్రెస్ట్ ఉండదు. పొలం చూడాలా, అవి మొక్కలు పెంచాలా, అది పెంచాలా, ఇది పెంచాలని వానికి ఇంట్రెస్ట్ ఉంటే, ట్రాక్టర్ నడిపేదానికి వాడు చూస్తే డాక్టర్ చేయాలని ఏం ప్రయత్నం చేస్తాడు. బలవంతంగా వానికి 35 మార్కులు వచ్చినా 70,000 ధార పోసి సీట్ ఇప్పించి వానికి దాంట్లో వేస్తాడు. వానికి తెలుసు విశ్వాసం లేదు, వానికి చదువుకోలేను, నేను పాస్ కాను అని తెలుసు. వాని విశ్వాసం చూడక నీ విశ్వాసముతో వాడిని చదివించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి 5 సంవత్సరాల డిగ్రీ 15 సంవత్సరాలు అవుతుంది. ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఈ వేదాంత మార్గం నాకు సరిపోతుందా లేదా, నా టెంపరమెంట్కు నా మెంటాలిటీకి సరిపోతుందే లేదా, దీనిలో రాణించగలనా లేదా అని మొట్టమొదటి చక్కగా ఆలోచన చేసి తనలో విశ్వాసము కుదిరిన తర్వాతనే దానిలో ప్రయాణం చేయాలి. ఆ విశ్వాసము లేని నాడు లౌకికమైన జీవితంలోనే జీవితాన్ని సాగిస్తే చాలు. మొట్టమొదట ఆత్మవిశ్వాసము కావాలి. ಯಾವ ವಿಶ್ವಾಸ ಹೋದರೂ ಆತ್ಮವಿಶ್ವಾಸ ಹೋಗದಿರಲಯ್ಯ, ಐಶ್ವರ್ಯ ಹೋದರೆ ಹೋಗಲಿ ಧೈರ್ಯ ಹೋಗದಿರಲಯ್ಯ, ಬಲ ಹುಡುಗಿದರೆ ಹುಡುಗಲಿ ಛಲ ಹುಡುಗದಿರಲಯ್ಯ, ಮೈಯ ಶೃಂಗಾರ ಮರೆಯಾದರೆ ಆಗಲಿ ಮನದ ಬಂಗಾರ ಬಯಲಾಗದಿರಲಯ್ಯ, ನನ್ನ ಬೀಡು ಅಳಿದರಿಯಲಿ ನನ್ನ ನಾಡು ಎಂದೆಂದಿಗೂ ಉಳಿದಿರಲಯ್ಯ. ఒక మహాత్ముడు అంటాడు, యావ విశ్వాసం పోయినప్పటికీ ఆత్మవిశ్వాసం పోకుండా చూడు. ఎందుకు? ఆ ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటే అన్ని విశ్వాసాలు దానిలో వచ్చేస్తాయని అర్థం. అందువల్ల ఈ వేదాంత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే ముందు ఆలోచన చేయాలి, ఈ మార్గం నాకు సరిపోతుందా లేదా, దీనిలో పోతే నేను గమ్యస్థాన్ని చేరుకుంటానా లేదా, ఆత్మవిశ్వాసం కావాలి. అయితే అప్పుడు ముందడుగు.